నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాత్రికేయుల పాత్ర అత్యంత కీలకం. ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న టీపీసీసీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నవీపేటలో అధికారులను ఆదేశించిన ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి. హఠాత్తుగా ప్రెస్ క్లబ్ కమిటీ కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం. జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉంటాం. త్వరలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు. ప్రభుత్వ సలహాదారులు షేబీర్ అలీ, రూరల్ అర్బన్ ఎమ్మెల్యేలు డాక్టర్ భూపత్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ వెల్లడి. పేద ఆడబిడ్డల పెళ్లిలకు భరోసా. 3,24,00,000 చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ సలహాదారులు షేబీర్ అలీ, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ప్రపంచ దేశాలలో అన్ని మతాల వారు ఎక్కడ కూడా ప్రశాంతంగా లేరు. ఆర్మూర్లో చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. బాల్కొండ మండలంలో మైనార్టీ గురుకుల పాఠశాలతో పాటు ఇతర పాఠశాలలు, వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. మైనార్టీ స్కూళ్లలో టీచర్ అవతారమెత్తి పాఠాలు చెప్పిన కలెక్టర్. వైభవంగా కొనసాగుతున్న ఇందూర్ తిరుమల బ్రహ్మోత్సవాలు. అంకుటిత దీక్షతో బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న నరసింహారెడ్డి, దిల్ రాజ్ కుటుంబ సభ్యులు. రెవెన్యూ ఉద్యోగులకు అండగా ఉంటాం. బాధిత కుటుంబానికి 80 లక్షల రూపాయల చెక్కును అందజేసిన రాష్ట్ర రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి. పాల్గొన్న జిల్లా అధ్యక్షులు రమణ్ రెడ్డి. బిక్కనూరు మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను పరిశీలించిన కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. విద్యార్థులకు విజ్ఞానం అందించాల్సిన ఉపాధ్యాయులే రక్తం వచ్చేదాకా ఘర్షణ పడ్డ ఉపాధ్యాయులు. ప్రభుత్వ మయంలో ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట. బాల్కొండలో ఇఫ్తార్ పార్టీ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే వేమ్ల ప్రశాంత్ రెడ్డి. ముచ్చటగా మూడోసారి క్రికెట్లో టీ20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించిన టీమిండియా. దేశంలో జర్నలిస్టులకు ప్రత్యేక స్థానం ఉందని, ప్రతి రాజకీయ నాయకుడు ఎదుగుదలకు జర్నలిస్టుల అవసరం ఎంతో ఉందని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో గల బస్వా గార్డెన్లో సోమవారం జరిగిన నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జర్నలిస్టులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవెల్లా అండగా ఉంటుందని చెప్పారు. జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. త్వరలోనే వారి సమస్య పరిష్కరించి వారి కళ్లలో ఆనందం చూస్తామని అన్నారు. జర్నలిస్టుల బాధలు పంచుకుంటామని, చిరకాలంగా వారు ఎదుర్కొంటున్న ఇళ్ల స్థలాల సమస్య త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. వారికి ఇళ్ల స్థలాలు ఏ రకంగా ఇవ్వాలనే ఆలోచన చేసి సాధ్యాలను గ్రహించి అతి త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. ఇళ్ల సమస్యనే కాదు, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఏ సమస్య ఉన్నా నా వంతు సాయం అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షేబీర్ అలీ మాట్లాడుతూ, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇళ్ల స్థలాల సమస్య హౌసింగ్ సొసైటీ ద్వారా నామినల్ ప్రైస్తో ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. అతి త్వరలోనే వారి సమస్యను పరిష్కరిస్తామన్నారు. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్యేలు సూర్యనారాయణ, భూపత్ రెడ్డి మేమందరం కలిసి దిశా నిర్దేశం చేసి సమస్య పరిష్కరిస్తామన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, మీడియా ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వారధి అని, వారి సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. జర్నలిస్టుల న్యాయమైన సమస్య ఇళ్ల స్థలాల. గత బీఆర్ఎస్ హయాంలో మాట తప్పారని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వారికి వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారన్నారు. వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో మేయర్ ఉమారాణి మాట్లాడారు. అంతకుముందు ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. అధ్యక్షుడిగా పంచారెడ్డి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ సుభాష్,
కోశాధికారిగా రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా రాజు, కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వాన్ని గాడిలో పెట్టాలన్నా, ఒక రాజకీయ నాయకుడిని గాడిలో పెట్టాలన్నా, వారు చేసిన తప్పిదాలు బయటకు పెట్టి వారు సరిచేయాలన్నా ఆ కలం పవర్ మీకే ఉంది. అందుకే నేను మళ్ళీ చెప్తాను, జర్నలిస్ట్ అనే పదానికి ఈ దేశంలో, ప్రపంచంలో ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి రాజకీయ నాయకుడి యొక్క ప్రయాణంలో మీ పాత్ర లేని వాళ్ళ మహేష్ గౌడ్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, మోడీ గారు కావచ్చు, అందరూ కూడా అందరి ప్రయాణంలో మీ భాగస్వామి ఉంటేనే ఈ స్థాయికి వచ్చినారు. నేను ఇండస్ట్రీ అధ్యక్షున్నప్పుడు ఒకరోజు పత్రికలో న్యూస్ వస్తే సాయంత్రం పొద్దు పేపర్ ఎప్పుడు వస్తుందని చూసేది. నవిపేట మండలంలో ఎంచాడ్, నందిగాం గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పర్యటించి గ్రామాల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో హౌసింగ్ విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జాలు చేస్తున్నారని దృష్టికి రావడం జరిగిందని, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అక్రమదారులపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని రెవెన్యూ, పోలీసు అధికారులకు ఆదేశించారు. మండలంలో అక్రమాలు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, మండలాలకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాలు చేసిన వారికి ఎవరు కూడా సహకరించవద్దని ప్రజలకు సూచించారు. మండల ప్రజలు అధికారులకు మర్యాదగా మాట్లాడి వారికి సహకరించి పనిచేసుకోవాలని తెలిపారు. ఎండాకాలంలో గ్రామాలలో తాగునీటి, విద్యుత్ సమస్య లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఎంచార్ గ్రామంలో మహిళా సంఘానికి స్థలం కేటాయించి నిర్మాణానికి కృషి చేస్తామని అన్నారు. మండలంలో అంగన్వాడీ, డాక్రా, మహిళా సంఘాల భవనాలకు స్థలం ఉంటే నిర్మాణానికి మంజూరు కృషి చేస్తామని తెలిపారు. గ్రామాలలో ఎటువంటి సమస్యలు వచ్చినా విడతల వారీగా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఇక్కడ కూడా ఎన్నో పెట్రోల్ పంప్ దగ్గర కూడా ఏదో ల్యాండ్ ప్రాబ్లం వస్తూ ఉన్నది అంటున్నారు. కాబట్టి రెవెన్యూ అండ్ పోలీస్ సిఐ గారు, ఎస్ఐ గారు ఎవరన్నా నా ల్యాండ్ వేరే వాళ్ళు ఉంటే మన క్లియరెన్స్ వచ్చినాక ఎవరు మొక్కలు చూడకండి, వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇప్పించండి. ఎవరో వాళ్ళ గుండి ఇంటి ఒక ల్యాండ్ లేకుండా కొన్ని పేపర్లు కొని ఇబ్బందులు చేస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి వాళ్ళు ఇప్పటి వరకు లోపల కాపుగా నడుస్తూ ఉంటారు. రాష్ట్రం అప్పుల కష్టాలు ఉన్నప్పటికీ పేద ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి చెందిన 324 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను పంపించేశారు. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ మరియు పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై ఈ పంపిణీని చేపట్టారు. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులను సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యత. రాష్ట్రం అప్పుల కష్టాలు ఉన్నప్పటికీ పేద ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. షాదీ ముబారక్ 194 మంది లబ్ధిదారులకు 1,94,22,504, కళ్యాణ లక్ష్మి 130 మంది లబ్ధిదారులకు రూపాయలు 1,30,15,080 మొత్తంగా దాదాపు 3,24,37,584 విలువైన చెక్కులను అందజేయడం జరిగిందని వివరించారు. పేద కుటుంబాలు, ఆడబిడ్డల వివాహాలు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రజా పాలనలో అప్రతిహతంగా అభివృద్ధి పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే కీలకమైన హామీలను నెరవేర్చిందని గుర్తు చేశారు. కేవలం మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపిస్తున్న ప్రభుత్వం మాది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ₹500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలు ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతున్నాయి. వీటికి తోడు ఇందిరమ్మ ఇల్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, యువతకు ఉద్యోగాలు కల్పన మరియు సన్నబియ్యం పథకాలతో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నగర మేయర్ ఉమారాణి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహార్బెన్ అందాన్, నూడా చైర్మన్ కేశవేణు, స్థానిక కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. పరిసరంగా మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఎమ్మెల్యే సూర్యంగా చెప్పినట్టుగా
పేదవాడికి పెళ్ళి అనేది చాలా ప్రముఖమైనటువంటి అంశం. దాంట్లో ఇబ్బందులు కాకూడదనే ఇది ఆనాడు రాజశేఖర రెడ్డి గారి టైంలో పెద్దిరెడ్డి గారు మినిస్టర్గా ఉన్నారు. మొదటగా రాజీవ్ గారు స్టార్ట్ అయినారు. ఎట్లా తీసారు 25,000 మొదలైనటువంటి స్కీమ్ ఇది. ఆనాటినట్టు పరిస్థితి చూస్తే అప్పుడు 25,000 ఇచ్చినారు. ఇవల్ల ఈ అమౌంట్ పెరిగి ఇచ్చినట్టు సందర్భం. జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ ఉద్యోగుల సంఘం నూతన డైరీ ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. నిజామాబాద్ పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షేబీర్, టీపీసీసీ అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మరియు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఉంటూ మరణించిన రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వర్ కుటుంబానికి 75 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కును అతిథులు అందజేశారు. ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబీర్ మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగంలో రెవెన్యూ విభాగం వెన్నెముక్క వంటిది. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ మీరు అందిస్తున్న సేవలు అభినందనీయం. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు మా దృష్టికి వచ్చాయి. వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సానుకూలంగా పరిష్కరిస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవలో మీ పాత్ర మరింత పెరగాలన్నారు. పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ పనిచేస్తూ ఉంటారని కొనియాడారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీ పాత్ర కీలకమని, ఉద్యోగుల సంక్షేమం పట్ల మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. పెండింగ్లో ఉన్న పదోన్నతులు, ఇతర సమస్యలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందన్నారు. మీరు నిబంధనతో పనిచేయండి, మీ వెనుక ప్రభుత్వం ఉంటుందని భరోసానిచ్చారు. ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా అభివృద్ధిలో రెవెన్యూ అధికారుల సహకారం ఎంతో ఉంది. డైరీ ఆవిష్కరణ ద్వారా మీ ఐక్యతను చాటడం సంతోషకరం. అధికారుల సమస్యల పరిష్కారానికి నేను వ్యక్తిగతంగా కృషి చేస్తాను. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సంఘాల నాయకులు, రమణ్ రెడ్డి అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. గత 10 ఏళ్ల కాలంలో ఏం జరిగిందో ఏందో తెలియదు కానీ నిజంగానే ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా ఒరిజినల్ గా ఉద్యోగుల సమస్యలు ఏవైతే ఉన్నాయో అది మీ వరకు, ప్రభుత్వం దృష్టి వరకు తీసుకురావడంలో నిజంగానే విఫలమైనమనే మేము చెప్పుకుంటున్నామన్నా. అది కొంచెం మాకు చెప్పడానికి ఇబ్బంది ఉన్నప్పటికీ అది నిజంగానే వాస్తవం అన్న. ఏ రీజన్ అయినా ఉండనియండి, అంటే సంఘాలు ఇవాళ ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల శ్రేయస్సుని మర్చిపోయి నిజంగా మేము కూడా రాజకీయాలు చేసుకుంటే అలవాటు పడిపోయినామన్న. దానివల్ల నిజంగానే ఉద్యోగులకు ఏదైతే జెన్యూన్ సమస్యలు ఉన్నాయో అవి మీ వరకు నిజంగానే చేరట్లేవన్న. అందు గురించనే ఒక 2-3 నిజంగా జెన్యూన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు మీ దృష్టిలో పెట్టి. సమాజంలో మీడియా పాత్ర చాలా కీలకమైనదని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి పాల్గొన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుకు కృషి, జర్నలిస్టులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని భరోసా కల్పించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా పనిచేసేది మీడియా అని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి స్థానిక బస్వా గార్డెన్లో ఏర్పాటు చేయగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ, నగర మేయర్ ఉమారాణిలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులు పంచారెడ్డి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ వాగ్మేరా సుభాష్లతో పాటు కార్యవర్గ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. మేరకు ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ, శాసనసభ, కార్యనిర్వాహక వ్యవస్థల తర్వాత మీడియాను 4వ స్తంభంగా పిలుస్తారని పునరుద్ఘాటించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయింపు విషయంలో తప్పకుండా ప్రయత్నం చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, జర్నలిస్టులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన రాష్ట్రంలో ఏమందన్న ప్రభుత్వం కానీ రావడం కానీ దానికి మీ అందరూ కూడా పెద్ద పాత్ర పోషించిందని చెప్పక తప్పదు. కాబట్టి మరి పార్టీకి మరి అన్ని హెల్ప్ చేసినటువంటి జర్నలిస్ట్ సోదరులను మర్చిపోయే ప్రసక్తే లేదు. మీ అందరూ కూడా ఇప్పుడు మన వాళ్ళు వచ్చి ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చి మరి మాకు ఇళ్ల స్థలాలు లేవు, మరి అర్బన్లోనేమో ఇళ్ల స్థలాలు దొరకట్లేదు, ప్లేస్ లేదు, మరి మీ రూరల్లో ఇవ్వమని చెప్పినప్పుడు నేను వాళ్ళతో సుదీర్ఘంగా కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇక్కడ ఈ బైపాస్ రోడ్డు కానీ ఎక్కడైనా డిస్పల్లి వరకు కూడా ఇక్కడ మనకు కూలాంగ్ నుండి డిస్పల్ దాకా మరి మంచి ఏరియా ఉంది. మీరు ఎక్కడైనా ల్యాండ్ చూసుకోండి, అది తప్పకుండా నేను మరి మీకు అక్కడ అలాట్ చేసి మరి గవర్నమెంట్ ద్వారా ఈవెన్ ఇంధనం ఇండస్ట్రీలో స్కీమ్లో కూడా ఇన్వాల్వ్ చేస్తే
దాంట్లో మీరు కొంచెం కాంట్రిబ్యూషన్తోనే మనకు ఒక డబుల్ బెడ్రూమ్ పెద్దగా అయిపోతుంది. మైనార్టీ రెసిడెన్షియల్ మోడల్ స్కూళ్లను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాల్గొండ మండల కేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల విద్యాలయాన్ని మోడల్ స్కూళ్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. స్టోర్ రూమ్, కిచెన్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకులు నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు ప్రతిరోజు మెనూ ప్రకారం రుచికరమైన పౌష్టికాహారం అందిస్తున్నారా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా మోడల్ స్కూల్ కేర్ టేకర్ ఎం వీణా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ తమతో అనుచితంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థినులు, సిబ్బంది కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ విద్యార్థినులతో ప్రత్యేకంగా భేటీ అయి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేర్ టేకర్ రెగ్యులర్గా విధులకు హాజరు కారని, తమ బాగోగుల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని, మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని, హాస్టళ్లలో నీటి కొరత తీవ్రస్థాయిలో నెలకొని ఉన్నప్పటికీ ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదని, కేర్ టేకర్ అసమర్థత వైఖరి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బాలికలు ముక్తకంఠంతో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సదరు కేర్ టేకర్ తమను కూడా పరుష పదజాలంతో దూషిస్తూ అనుచితంగా ప్రవర్తిస్తున్నారని మోడల్ స్కూల్ సిబ్బంది సైతం కలెక్టర్ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. దీనిని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ మోడల్ స్కూల్ కేర్ టేకర్ వీణా తీరుపై తక్షణ విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జీఈసీఓ భాగ్యలక్ష్మి, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు విచారణ జరిపి నివేదిక సమర్పించారు. వారి నివేదిక ఆధారంగా కేర్ టేకర్ వీణాను విధుల నుండి తొలగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, విద్యార్థుల ప్రయోజనాల విషయంలో ఏమాత్రం రాజీ పడబోమని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు. మోడల్ స్కూళ్లలో నీటి కొరతను శాశ్వతంగా పరిష్కరించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. అంతకుముందు కలెక్టర్ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేసి సిబ్బంది హాజరును పరిశీలించారు. 10వ తరగతి గదిని సందర్శించి విద్యార్థినులకు గణితంలో పలు ప్రశ్నలు వేసి వారి అభ్యాస సామర్థ్యాలను అంచనా వేశారు. సరైన సమాధానాలు చెప్పిన బాలికలను అభినందిస్తూ చాక్లెట్ బాక్సులు అందజేశారు. పరీక్షలు సమీపిస్తున్నందున ఏకాగ్రతతో చక్కగా చదువుకోవాలని, కేవలం పాస్ మార్కులు కాకుండా అత్యుత్తమ గ్రేడ్ పాయింట్లతో ఉత్తీర్ణత సాధించాలని స్ఫూర్తి కలిగించారు. గతేడాది 100% ఉత్తీర్ణత నమోదైందని ప్రిన్సిపల్ తెలుపగా, ఈసారి కూడా 100% ఫలితాలు వచ్చేలా విద్యార్థినులను పరీక్షలకు సన్నద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. తాను మరోమారు ఆకస్మిక తనిఖీకి వస్తానని, పాఠశాల నిర్వహణను మరింతగా మెరుగుపరచాలని అన్నారు. ఇది ఒక రైట్ angle triangle. Yes, madam. So let us say 8. Yes. Good job, ఆర్మూర్ రైతు వేదికలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రంజాన్ గిఫ్ట్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రపంచ దేశాలలో అన్ని మతాల వారు ఎక్కడ కూడా ప్రశాంతంగా లేరు అని, కేవలం భారతదేశంలో మాత్రమే అన్ని వర్గాల వారు భయం లేకుండా రక్షణ వ్యవస్థలో సంతోషంగా ఉన్నారని, 102 దేశాలతో భారతదేశంకు మంచి సంబంధాలు ఉన్నాయని, దేశం ముఖ్యమని, కులాలు మతాలు కాదు, అభివృద్ధి కావాలి అంటే ఐక్యంగా ఉంటే మాత్రమే అభివృద్ధి సాధ్యమని గెలిచిన కౌన్సిలర్లు అందరికీ తన తరపున ప్రత్యేక శుభాకాంక్షలు అని, ఆర్మూర్ అభివృద్ధి జరగాలి అంటే అన్ని పార్టీల వారు వస్తే సాధ్యమని అన్నారు. 50 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, 15 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లహరి, వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, యమాద్రి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త పుట్టిన మధ్యప్రాచ్యంలోనే ఈరోజు ఒక ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ రంజాన్ పండుగ చేసుకోలేని పరిస్థితులు అక్కడ గల్ఫ్ కంట్రీస్లలో ఉన్నాయి. అది కువైట్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, సౌదీ కావచ్చు. బాంబుల వర్షం, మిసైల్ వర్షం కురుస్తున్నది. అమెరికాలో ఉన్నోడు ప్రశాంతంగా లేడు, ఆస్ట్రేలియాలో ఉన్నోడు ప్రశాంతంగా లేడు. ఈరోజు భారతదేశాన్ని, ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఎందుకు ప్రేమించాలో ఒక్కసారి చూసుకోండి. గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశాన్ని ఒక దుర్భేదంగా. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 103 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగాన్ మాల్వియా, డిఆర్డీఓ సాయాగౌడ్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, డిపిఓ శ్రీనివాస్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిని కృష్ణవేణిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో డిచ్పల్లి మండలం కొరట్పల్లి గ్రామ సర్పంచ్ ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే సోమవారం డిచ్పల్లి మండలం కొరట్పల్లి సర్పంచ్ పోతే ప్రభాకర్ బీఆర్ఎస్ పార్టీని వీడి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో సర్పంచ్తో పాటు పలువురు పార్టీలో చేరగా వారందరికీ పార్టీ కండువాలు కప్పి సదనంగా ఆహ్వానించారు. ఈ మేరకు ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి పాటు పడుతుందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపేందుకు సర్పంచులు పార్టీలో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డిచ్పల్లి మండల పార్టీ అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, పార్టీ నాయకులు తారాచంద్, శ్రీనివాస్, గంగాధర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేశామని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో ముస్లిం మైనార్టీ సోదరులతో కలిసి నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి వారితో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలన సంక్షేమ స్వర్ణయుగం, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిజమైన లౌకికవాదంతో ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ముస్లింలలో ఉన్న పేదరికాన్ని తొలగించేందుకు రెసిడెన్షియల్ పాఠశాలలు, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ వంటి అనేక వినూత్న పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అటకెక్కించిందని వేముల విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ సరిగ్గా లేదని, ప్రజలకు అందుతున్న అనేక పథకాలు ఇప్పుడు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో బాల్కొండలో షాదీఖానా నిర్మాణం కోసం సెక్రటేరియట్ నుండి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతితో సుమారు 30 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించాలని తెలిపారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆ నిధులను నిలిపివేయడం లేదా క్యాన్సిల్ చేయడం దురదృష్టకరమని మండిపడ్డారు. ప్రభుత్వాలు మారినా పాత జీవోలను, అభివృద్ధి పనులను కొనసాగించాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందన్నారు. గతంలో మంజూరైన అభివృద్ధి పనులను ఎందుకు నిలిపివేస్తున్నారని కాంగ్రెస్ నాయకులను ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన ముస్లిం సోదరులకు సూచించారు. బాల్కొండ షాదీఖానా నిర్మాణం కోసం తాను వ్యక్తిగతంగా పోరాడతానని, నిధులు వచ్చే వరకు విశ్రమించబోనని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ముస్లిం పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఇందూర్ తిరుమల ఆలయంలో మొదటి పుష్కర బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నరసింహారెడ్డితో పాటు ఆయన సోదరుడు దిల్ రాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇందూర్ తిరుమల గోవింద వనమాల క్షేత్రం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నర్సింగ్పల్లి, ఇందూర్ తిరుమలలో మొదలైన 12వ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయగా ఆదివారం బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నర్సింగ్పల్లి గ్రామస్తులు శ్రమదానం చేయగా శ్రీమాన్ నరసింహారెడ్డి సంకల్ప బలంతో దిల్రాజ్ కుటుంబ సభ్యులు అంకుటిత దీక్షతో ఇందూర్ తిరుమల గోవింద వనమాల క్షేత్రం ఆలయాన్ని నిర్మాణం చేపట్టి 12 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా పుష్కర బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఇందూర్ తిరుమల ఆలయానికి స్వామివారు వేం చేసి 12 సంవత్సరాలు పూర్తయి 13వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో పుష్కర బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని అర్చక స్వాములు రోహిత్ కుమారాచార్య అన్నారు. ఆలయం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయినాక స్వామివారి ప్రారంభ రెట్టింపుగా ఉంటుందని అన్నారు. ఈ బ్రహ్మోత్సవాలలో భక్తులు పాల్గొంటే సకల శుభాలు కలుగుతాయని అన్నారు. బ్రహ్మోత్సవాలంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమని, లోక కళ్యాణార్థం చేస్తున్న బ్రహ్మోత్సవాలు అంటే స్వామికి అత్యంత ప్రీతికరమని అన్నారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటే అధిక పుణ్యఫలమని అన్నారు. అదేవిధంగా ఇందూర్ తిరుమల బ్రహ్మోత్సవాలు అత్యంత కన్నుల పండుగగా జరగడం ఈ ప్రాంతానికి సుభిక్షమని అన్నారు. ఈ కార్యక్రమంలో యజ్ఞాచార్యులు సముద్రాల శ్రీనివాసాచార్యులు, ఆలయ ధర్మకర్తలు నరసింహారెడ్డి, విజయం సింహారెడ్డి, సంపత్ కుమారాచార్య, రోహిత్ కుమారాచార్య, నరాల సుధాకర్, నర్సారెడ్డి, రమేష్, మురళి, భాస్కర్, సురేష్, గంగారెడ్డి, సాయి గ్రామస్తులు పాల్గొన్నారు. యాగశాలలో అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. సకల దేవతలని మనం ఆరాధించేది, సకల దేవతలకి అందించేటువంటి ఏ ద్రవ్యమైనా
ఆ దేవతలకి ముఖంగా ఉండేటువంటి అంటే నోరు, ఆ ముఖంగా ఉండేటువంటి అగ్ని ద్వారా దాన్ని అందిస్తా. మీరు ఎవరికి ఏది సమర్పణ చేయాలన్నా దేవతలకి హవిస్సు కానీ ఆద్యం కానీ ఏదైనా ద్రవ్యం కానీ అగ్నిముఖంగా అందిస్తా. ఇంద్రాయ స్వాహ, యమాయ స్వాహ అంటే అది ఇచ్చేది ఎవరికి? ఇంద్రుడికి, యముడికి. కానీ ఎవరి ద్వారా ఇస్తాం? అందరిలో చిన్నవాడైనటువంటి అగ్ని ద్వారా ఇస్తా. ముచ్చటగా మూడోసారి ప్రపంచ కప్ను టీమిండియా T20 మ్యాచ్ వరల్డ్ కప్ను స్వంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఆధిక్యం అభిమానుల మనసు ముడిసిన చోట తుది మెట్టుపై ఏమా తీటైన ఆట. మన బ్యాటర్ల నుంచి సిక్స్లు మిసైల్స్ మాదిరి గాల్లోకి లేస్తే స్కోర్ బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. బౌలర్ల బంతులు బాంబుల వికెట్లను కూల్చాయి. బిల్డింగ్ అదిరింది. మొత్తంగా ఫైనల్ వార్ వన్ సైడ్ అయింది. తొలిసారి T20 వరల్డ్ కప్ గెలవాలన్న న్యూజిలాండ్ కళ చెదిరింది. ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా ఆటగాళ్ల ఆల్రౌండ్ షోకి కివీ జట్ విలవిలడారిపోయింది. డిపెండింగ్ ఛాంపియన్ మరోసారి T20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు ఏకంగా 255 పరుగులు చేసింది. ఆ జట్టు బౌలర్లకు మన టాప్ 3 బ్యాటర్లు చుక్కలు చూపారు. అభిషేక్ శర్మ 21 బంతుల్లో 52 భీకరమైన షాట్లతో చెలరేగి మెరుపు అర్ధశతకం బాదడం బోనస్ అయింది. సంజు శాంసన్ సూపర్ ఫామ్ కొనసాగించాడు. 46 బంతుల్లోనే 89 పరుగులు చేశాడు. ఈశాన్ కిషాన్ 25 బంతుల్లో 54 మెరుపు అర్ధశతకంతో దుమ్ము రేపాడు. సిక్సర్స్ పిడుగు దుబే 8 బంతుల్లో 26 నాట్అవుట్ కివీ బౌలర్లకు ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఫలితంగా టీమిండియా T20 వరల్డ్ కప్ ఫైనల్స్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసింది. అనంతరం మన బౌలర్లు బుమ్రా 4-15, ఆకాష్ పటేల్ 3-27 దాటికి న్యూజిలాండ్ జట్టు 159 పరుగులకే అవుట్ అయింది. భారత్ జట్టు T20 వరల్డ్ కప్ గెలవడం ఇది మూడోసారి. T20 వరల్డ్ కప్లో ఆతిథ్య దేశం విజేతగా నిలవడం ఇదే తొలిసారి. భారతదేశ చరిత్రలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉందని న్యాయవాద పరిషత్ అధ్యక్షులు ఎం జగన్ మోహన్ గౌడ్ తెలిపారు. సోమవారం రోజు నగరంలోని స్థానిక ఉషోదయ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాచీన భారతదేశ నాగరికతలో స్త్రీని ఒక గొప్ప వ్యక్తిగా అభివర్ణించడం జరిగిందని, దేశ స్వతంత్ర ఉద్యమంలో ఝాన్సీ లక్ష్మీబాయి, అహల్యాదేవి లాంటి వారు విరోచితంగా పోరాటం చేసి మనందరికీ ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఈ రోజులలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారని, మహిళ అభివృద్ధి చెందితే ఆ ఇల్లుతో పాటు ఆ గ్రామం, దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. గత సంవత్సరం దేశంలో జరిగిన ఆపరేషన్ సింధులో కూడా 2 మహిళలు అధికారులు పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను మట్టి కరిపించి భారత మహిళా శక్తిని చాటారని తెలిపారు. కాబట్టి విద్యార్థినులు అందరూ కూడా చరిత్ర ఆధారంగా నడవాలని, దేశ సాంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టాలని, పాశ్చాత్య సంస్కృతి పోకడాలను వీడనాడాలని, భవిష్యత్తులో అన్ని రంగాల్లో ఇంకా ముందుగా ఎదగాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది పిల్లి శ్రీకాంత్, సింగం అంజలి, కళాశాల కరస్పాండెంట్ దేవారెడ్డి, ప్రిన్సిపల్ స్వప్నతో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడాన్ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్లు సోమవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిబంధనలకు అనుగుణంగా ఈవీఎం గోడాన్ సీల్ను తెరిపించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈవీఎం గోడాన్ వద్ద భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలన్నారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఇతర సామాగ్రికి నష్టం వాటిల్లకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట అగ్నిమాపక శాఖ అధికారి శంకర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, సిబ్బంది సాత్విక్, విజేందర్ తదితరులు ఉన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బిక్కునూరు మండలం అంతంపల్లి గ్రామంలో పల్లె ప్రగతి వనాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల తీరును జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. బిక్కునూరు మండలం అంతంపల్లి గ్రామం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం బిక్కునూరు మండలం అంతంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న పల్లె ప్రగతి వనాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా పల్లె ప్రగతి వనంలో నాటిన మొక్కల పెరుగుదల, నిర్వహణ పనులను ఆయన సమీక్షించారు. పల్లె ప్రకృతి వనాల్లో నాటిన మొక్కలు బాగా పెరిగేలా ప్రతిరోజు నీరు పోయడం, పిచ్చి మొక్కలను తొలగించడం, చుట్టూ శుభ్రత పాటించడం, క్రమం తప్పకుండా నిర్వహణ పనులు చేయడం ఎంతో ముఖ్యమని కలెక్టర్ తెలిపారు.
తెలిపారు. మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అవి చెట్లుగా ఎదిగే వరకు నిరంతరంగా పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములై మొక్కలను కాపాడాలని ఆయన కోరారు. అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరామిళ్ల పురోగతిని కలెక్టర్ ఆరా తీశారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకుని ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో DLPO శ్రీనివాస్, వార్డు మెంబర్లు, సర్పంచ్, ఉప సర్పంచ్, స్థానిక అధికారులు, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ రవణ స్ఫూర్తితో బలమైన విప్లవ ఉద్యమాలను నిర్మిద్దామని CPI-ML జిల్లా కార్యదర్శి ప్రభాకర్ అన్నారు. భారతదేశంలో దేశ పరిస్థితులకు అనుకూలంగా సరైన పంతా, విప్లవ పంతా కోసం చివరిదాకా పోరాడిన విప్లవ యోధుడు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ 10వ వర్ధంతిని ఆర్మూర్ పట్టణ కేంద్రంలో కుమార్ నారాయణ భవన్లో నిర్వహించడం జరిగింది. రవణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా CPI-ML మాస్ లైన్ ముఖ్య వక్తగా జిల్లా కార్యదర్శి బి ప్రభాకర్, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారంలో మాట్లాడుతూ CPI మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ నాయకుడిగా సుదీర్ఘకాలంగా రహస్యంగా పనిచేశాడు. కామ్రేడ్ రాయల రావణ 40 సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపి భారతదేశ భౌతిక పరిస్థితులను అనుగుణంగా విప్లవ పంతా ఉండాలని, విప్లవకారులు ఐక్యంగా పనిచేయాలని, తన చివరి దాకా ఊపిరి ఉన్నంతకాలం విప్లవ ఉద్యమ నాయకుడిగా పనిచేశారన్నారు. భారతదేశ సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా ప్రజా పంతా లైన్ను మరింతగా బలపరుచుకొని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత కామ్రేడ్ రాయల గారి స్ఫూర్తితో, మరింత ఉత్తేజంతో విప్లవ ఉద్యమాలను మరింతగా ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. ఆయన స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆపరేషన్ పేరుతో మావోయిస్టు ఉద్యమాన్ని వెన్నుముక్క విడిచి కేంద్ర ప్రభుత్వం ఇతరులపై విరుచుకుపడడానికి కనీస ప్రజాస్వామిక వాంఛలను, ప్రశ్నలను అంగీకరించడం నిరంకుశ పద్ధతులకు దిగుతుందని, మావోయిస్టు పార్టీ యొక్క తాజా ఫలితాలు కూడా వారి తప్పుడు దృక్పథం నుంచి ఏర్పడినవేనని కామ్రేడ్ రావణ బోధనల ద్వారా మనకు అర్థమవుతుంది అని వారన్నారు. ఈ కార్యక్రమంలో CPI-ML మాస్ లైన్ ప్రజాపంతా జిల్లా సహాయ కార్యదర్శి పి రామకృష్ణ, జిల్లా నాయకులు ముత్తన్న, సురేష్, జి కిషన్, సత్యక్క, బాబన్న, ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి బి కిషన్, ఆర్మూర్ సబ్ డివిజన్ నాయకులు AP గంగన్న, యు రాజన్న, S దుర్గాప్రసాద్, ఎస్ఐలు, నరేందర్, వివిధ ప్రజా సంఘాలు నాయకులు డి నిఖిల్, పద్మ, సునీత, లక్ష్మి, అరవింద్, పోషన్న, లింబన్న, రవిలు తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రవణ కూడా ఈ దేశంలో విప్లవం రావాలంటే కులాలకు, మతాలకు అతీతంగా పేదవాడు రాజ్యాన్ని పరిపాలించాలంటే ఈ దేశంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సెమినార్ నిర్వహించిన TSA అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మాణిక్ బండాలోని కాకతీయ మహిళా ఇంజనీరింగ్ విద్యార్థుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు కిరణ్, అదేవిధంగా ఉమెన్స్ SI భరోసా ఇన్ఛార్జ్ పుష్పవతి, భరోసా సెంటర్ కోఆర్డినేటర్ రోజా, లీగల్ అడ్వైజర్ భరోసా డయానా, గీతిక, డాక్టర్ ప్రతిమారాజులు పాల్గొన్నారు. విద్యార్థులు, మహిళలను ఉద్దేశించి వక్తలు మాట్లాడారు. ప్రస్తుతం భవిష్యత్తు వర్తమానాలపైన, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులపైన, భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయాలపైన, మానసిక దృఢత్వంపైన, అదేవిధంగా వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి మరియు విద్యార్థి దశ సరైనదిగా ఉంటే జీవితాలు సరైనదిగా ఉంటాయని, కాబట్టి మహిళలు జీవితంలో రాణించాలంటే చదువు తప్పనిసరి అని, ప్రతి ఒక్కరిని చదువుకునేందుకు ప్రోత్సహించాలని, అది మనందరి కనీస బాధ్యత అని సందేశం ఇచ్చారు. కాబట్టి మీకు జాబ్ కావాలి, జాబ్ తర్వాత మ్యారేజ్ అవుతుంది, తర్వాత ఒక బిడ్డకి అమ్మగా చదువు చెప్పడానికి కావాలి, ఇంట్లో కోడలిగా సలహాలు ఇవ్వడానికి కావాలి. అర్థమవుతుందా? భర్తకు మొండికేసారనుకో ఎక్స్ప్లెనేషన్ చేసి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి కూడా సబ్జెక్ట్ ఓపిక రెండు కావాలి. కాబట్టి ఇవన్నీ ముందు తెలియాలి, అనుభవం రావాలి. ఎడపల్లిలో మహిళా దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఎడపల్లి మండల కేంద్రంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సోమవారం మహిళా దినోత్సవాన్ని జరిపారు. గ్రామంలోని మహిళా ఉపాధ్యాయులు, మహిళా పంచాయతీ వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ANMలు అందరినీ ఘనంగా సన్మానించారు. గ్రామ సర్పంచ్ రామచందర్, ఉప సర్పంచ్ గంగాధర్, పంచాయతీ కార్యదర్శి నాగరాజు గౌడ్ మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అంగన్వాడీ సెంటర్ల ఇన్ఛార్జ్ టీచర్లుగా మరియు ఆశా వర్కర్లుగా, CAలుగా, VOలుగా బాధ్యత నిర్వహిస్తున్న మహిళలందరికీ కూడా, సోదర మహిళలందరికీ కూడా
పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియ. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. జాతీయ స్థాయి అబకస్ వేదిక మ్యాథ్స్ పోటీలలో సత్యశోధక్ 3 విద్యార్థులు ఎంపికయ్యారు. జాతీయ స్థాయి అబకస్ వేదిక మ్యాథ్స్ పోటీలలో పాల్గొని అత్యంత ప్రతిభ కనబర్చి అబకస్లో 2 ప్రథమ టాపర్లుగా ఛాంపియన్షిప్ సాధించగా వేదిక్ మ్యాథ్స్లో ఒకరు ద్వితీయ టాపర్గా నిలిచి బెస్ట్ ఫర్ పర్ఫార్మర్ అవార్డులతో పాటు రివార్డ్ నగదు పారితోషికంలను అందుకుని అంతర్జాతీయ స్థాయికి ఎంపిక కాగా 3 విద్యార్థులు జీనియస్ అవార్డులు సాధించి ప్రత్యేక బహుమతులతో విజయ్ బేరీ మ్రోగించారు. హైదరాబాద్లోని కుక్కట్పల్లి PNM ఉన్నత పాఠశాలలో ఆదివారం విశ్వం ఎడిటెక్ స్కూల్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి అబకాస్ వేదిక మ్యాథ్స్ పోటీలలో సత్యశోధక్ పాఠశాలకు చెందిన విద్యార్థులు కె ఋగ్వేద, వి సాధ్వి 2 విద్యార్థులు అబకాస్ జాతీయ స్థాయిలో టాపర్లుగా నిలిచి ఛాంపియన్షిప్ అవార్డుతో పాటు 5,000 రివార్డు మరియు వేదిక్ మ్యాథ్స్లో జి అద్వైత్ రెడ్డి ద్వితీయ టాపర్గా నిలిచి బెస్ట్ ఫర్ పర్ఫార్మర్ అవార్డుతో పాటు ₹2,000 రివార్డు సాధించగా అబకాస్లో బి ప్రహర్ష, ఎస్ ఆదిత్య, వేదిక్ మ్యాథ్స్లో బి లక్ష్మీ ప్రసన్న తృతీయ స్థానంలో నిలిచి జీనియస్ అవార్డులను ముఖ్య అతిథి నీసా జాతీయ ప్రతినిధి డాక్టర్ జేఎస్ పరంజ్యోతి, విశ్వం ఎడిటెక్ వ్యవస్థాపకులు ప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ ఎం సతీష్ బాబు, CEO ఎం హరిచరణ్లు విద్యార్థులను అభినందించి ప్రత్యేక బహుమతులు అందించారు. పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చడం పట్ల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య సంతోషం వ్యక్తం పరుస్తూ విద్యార్థులను అభినందించడమైనది. ఈ కార్యక్రమంలో విశ్వం ఎడిటెక్ ప్రాంతీయ సమన్వయకర్తలు మారుతి, వినాయక్, పాఠశాల ఉపాధ్యాయులు గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జలాల్పూర్లో ఎంపీ సురేష్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన నిధులతో పనులను స్థానిక సర్పంచ్ ప్రారంభించారు. బాల్కొండ మండలం జలాల్పూర్ గ్రామంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి సహకారంతో ఎంపీ రాజ్యసభ గ్రాంట్ నుండి ఎంపీ ల్యాండ్స్ 2025-26 నిధులను రంగనాథ స్వామి ఆలయం దగ్గర 5 లక్షలు సీసీ రోడ్డు పనులను గ్రామ సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. నిధులు మంజూరు చేయడంతో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి, రాజ్యసభ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డికి జలాల్పూర్ గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోగ భోజన, వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రాంతం కిషన్ గౌడ్, వార్డు సభ్యులు రామ్టం సాగర్, సుద్దపల్లి, పెద్ద రవి, ఆలయ కమిటీ అధ్యక్షులు ఎక్స్ సర్పంచ్ త్యాగ నర్సారెడ్డి, ఉపాధ్యక్షులు ఎంబారి ఆనంద్, వీడీసీ కమిటీ అధ్యక్షులు మూగ మల్కన్న, వీడీసీ కమిటీ సభ్యులు కత్తి చిన్న గంగారం, సిద్దాపూర్ శ్రీకాంత్, ఆలయ కమిటీ సభ్యులు కత్తి భోజన, ఔట్ల సాయన్న, పాంట్ల పెద్ద గంగారం, బొమ్మ నర్సయ్య, లిఫ్ట్ చైర్మన్ గడ్డం గంగారెడ్డి, ఎక్స్ ఎంపీటీసీ జక్క నర్సారెడ్డి, ఎక్స్ రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు గుండెటి మోహన్ రెడ్డి, ఎక్స్ వార్డు సభ్యులు గడ్డం రాజేందర్, ప్రదీప్, ఆలయ అర్చకులు వేణుగోపాల్, కుంట లక్ష్మణ్, అనిల్ పాల్గొన్నారు. వేల్పూర్ మండలం వాడి గ్రామం నుండి పచ్చల నడుకుడ వరకు 4 కోట్ల రూపాయలతో రోడ్డు పనులను మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి ప్రారంభించారు. వేల్పూర్ మండలం వాడి గ్రామం నుండి పచ్చల నడుకుడ వరకు 4 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న రోడ్డు పనులను వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం నర్సారెడ్డి, వార్డు సర్పంచ్ రమ్య ప్రసాద్ ప్రారంభించారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురిచేసిన ఈ రోడ్డును ఈరోజు ప్రారంభించడానికి కృషి చేసినటువంటి బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డికి, అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు వాడి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి ప్రారంభించడం జరిగిందని ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమ్య లింబాద్రి, ఉప సర్పంచ్ గోలి లింబాద్రి మరియు వార్డు మెంబర్స్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు అంకం రమేష్, వేల్పూర్ సోషల్ మీడియా మండల అధ్యక్షుడు బద్ద మహేందర్, జిల్లా బీసీ జనరల్ సెక్రటరీ ఆర్ మహేందర్, పచ్చల నడుకుడ గ్రామ శాఖ అధ్యక్షుడు గుండాల మోహన్, కాంగ్రెస్ నాయకులు కాశిరెడ్డి అశోక్, బొడ్డు నడిపి నర్సయ్య, కాశం సాయి కృష్ణ, రెడ్డిల్ల సతీష్, బొట్టు శ్రీధర్, అంకం మహేష్, బొల్లి మధు, బోమినా మోహన్, వీడీసీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఎడపల్లిలో భోజనశాల నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. ఎడపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్మాణంలో ఉన్న భోజనశాల పనులు వేగంగా సాగుతున్నాయి. అభయ స్వచ్ఛంద సంస్థ పూర్వ విద్యార్థుల సహకారంతో దీనిని నిర్మిస్తున్నారు. సుమారు ₹14 లక్షల వ్యయంతో పనులు సాగుతున్నాయి. ఫిబ్రవరి 19వ తేదీన అభయ సంస్థ వ్యవస్థాపకులు సుంకు బాలచంద్ర స్వామి పనులను ప్రారంభించారు. ప్రారంభించిన నాటి నుండి నెల రోజులలో భోజనశాల ప్రారంభించుకోవాలని సూచించడంతో గ్రామ పెద్దలు దగ్గరుండి పనులను చేయిస్తున్నారు. సోమవారం ఉదయం
గ్రామ సర్పంచ్ రామచంద్ర ఆధ్వర్యంలో నిర్మాణ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ప్రధాన ఉపాధ్యాయులు రవికుమార్, వీడీసీ అధ్యక్షులు పూల మల్కారెడ్డి, పెద్దలు బంజ కమ్మప్ప, లింగేష్ గుప్తా, బర్దిపూర్ విఠల్, బంజ శంకర్, కదం ప్రకాష్ తదితరులు ఉన్నారు. భోజనశాల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఉభయ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు సుమారుగా 12 లక్షల రూపాయలతో వ్యయంతో దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. దీనికి పూర్వ విద్యార్థులు కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఏదైతే నిర్దేశించిన తేదీ మార్చి 19వ తారీఖు ఉగాది రోజున దీన్ని ప్రారంభోత్సవం చేయాలనే ఆ దిశలో చురుగ్గా సాగుతున్నాయి. గ్రామ పెద్దలు కూడా మల్కారెడ్డి గారి గ్రామ కమిటీ అధ్యక్షులు మల్కారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ విద్యార్థులకు విజ్ఞానం అందించాల్సిన ఉపాధ్యాయులే బాధ్యత రహితంగా పాఠశాలలోనే రక్తం వచ్చేదాకా కొట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా నసూర్లాబాద్ మండలంలోని బొమ్మన్ దేవుపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు పాఠశాలలో పోస్టింగ్స్ విషయంలో వ్యక్తిగత కారణాలతో టీచర్స్ మీటింగ్లో నంద్యాల శ్రీనివాస్, రామోజీ శ్రీనివాస్లు ఘర్షణకు దిగారని ఎస్ఐ రాఘవేంద్ర తెలిపారు. రామోజీ శ్రీనివాస్కు ముక్కుపై బలమైన గాయమై రక్తం కారడంతో చికిత్స నిమిత్తం నసూర్లాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొంది మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే బాధిత ఉపాధ్యాయుడు రామోజీ శ్రీనివాస్ తనకు కొట్టిన నంద్యాల శ్రీనివాస్ హెడ్ మాస్టర్ ఆనంద్ ఫోన్ తీసుకొని ఫిర్యాదు ఇవ్వకుండా అడ్డుకున్నాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఉపాధ్యాయుడు నంద్యాల శ్రీనివాస్ హెడ్ మాస్టర్ ఆనంద్పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాఘవేంద్ర, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, నసూర్లాబాద్ మండల్. మొన్న తేదీ 7 నాడు జెడ్పీహెచ్ఎస్ బొమ్మనేపల్లి స్కూల్లో స్టాఫ్ మీటింగ్ జరుగుతుండగా ఈఎన్ ప్రొసీడింగ్ సంబంధించి డిస్కషన్ జరుగుతుండగా తెలుగు టీచర్కి మరియు మ్యాథ్స్ టీచర్ మధ్య వాగ్వాదం రాగా ఇరువురు కొట్టుకున్నారు. దానిపైన తెలుగు టీచర్ పైన ప్లస్ హెచ్ఎం పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎంక్వైరీ కూడా చేస్తున్నాము. తర్వాత యాక్షన్ కూడా తీసుకుంటాం. మోర్తాన్ మండలం దోన్పల్లి గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మోర్తాన్ మండలం దోన్పల్లి గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ముత్యాల బాజమ్మ రాములు మాట్లాడుతూ మహిళలు నేడు అన్ని రంగాల్లోనూ ముందుకు సాగుతున్నారని చెప్పుకొచ్చారు. మహిళలు రాబోయే రోజుల్లోనూ మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ తిరుమల, ఎంపీఓ శకుంతల హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలను సర్పంచ్ ముత్యాల బాజమ్మ రాములు, గ్రామ పంచాయతీ కార్యదర్శి లక్ష్మీ దుర్గాతో కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మోర్తాన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇడపల్లి మండలం ఏఆర్పీ క్యాంప్ గ్రామంలో వారంతపు సంత ప్రారంభించారు. ఇడపల్లి మండలం ఎంఆర్పీ క్యాంప్ గ్రామంలో సోమవారం వారంతపు సంత ప్రారంభించారు. గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు సాగిన ఈ సంత ఆ తర్వాత 15 సంవత్సరాలుగా మూతపడింది. ఇటీవల గ్రామ పంచాయతీ కొత్త పాలకవర్గం సర్పంచ్గా వినోద్ ఎన్నికయ్యాడు. గ్రామంలో వారంతపు సంతను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. దీనితో చుట్టుపక్కల గ్రామాల సర్పంచ్లతో మాట్లాడి సంతను ప్రారంభించారు. సర్పంచ్ వినోద్ కృష్ణని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణపల్లి, జైతాపూర్, ఎంఎస్సి పారం, వడ్డేపల్లి, ధర్మారం గ్రామాల సర్పంచ్లు హాజరయ్యారు. గ్రామ పెద్దలు మామిడి నాంపల్లి, అబ్దుల్ బారీ, రంజిత్, మహబూబ్, ఇమ్రాన్, పంచాయతీ వార్డు సభ్యులు ఉన్నారు. క్రితం మా ఊరు నుంచి ఎడపల్లికి వెళ్ళేవారు. అందరూ ఆటో కోసం వెయిట్ చేయడము, అక్కడికి వెళ్ళడము, ఒక 2-3 గంటల టైం ఖరాబ్ అయ్యేది, పాడయ్యేది. దాంతోపాటు పాపం కూలీ చేసుకునే ఆడవాళ్ళు పనులకు వెళ్ళేసి వచ్చేసి 5ంటికి వచ్చి మా రాత్రి 7ంటికి వరకు అంగడి చేసేది. అయితే నాకు ఆలోచన వచ్చింది, ఎందుకు మళ్ళీ మనం తిరిగి మన ఊరికి అంగని తీసుకురాకూడదు అన్న ఆలోచన వచ్చింది. నాకు ఇక్కడ అంటే నాకు ఒక సర్పంచ్గా అవకాశం ఇచ్చిన మా సీనన్నకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ, నేను ఎవరికైనా ఒక సేవ చేసే ఛాన్స్ ఎవరికి రాదు. సేవ చేసే ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నది నా ఉద్దేశం. ఆ భగవంతుడు నా రూపేణ మా గ్రామానికి కొన్ని నాతో ఎన్నన్ని పనులు చేయించాలన్న ఉద్దేశంతో నన్ను సర్పంచ్గా ఎన్నుకున్నారు. నా గ్రామ ప్రజలన్న భావనతోటి నేనేం చేయగలను గ్రామస్తుల కన్నా ఉద్దేశంతో ముఖ్యంగా ఫస్ట్ నిర్ణయం నేను అంగడి గురించి తీసుకోవడం జరిగింది. ఒక విజయం వెనకాల నా ఒక్కరిదే లేదు. దీని వెనకాల డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ మా అక్క చెల్లెలు చాలా ఉంది. కంటేశ్వర్ మహిళా కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
నిజామాబాద్ కంటేశ్వర్ మహిళా కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. మార్చి 8న ప్రతి సంవత్సరం జరుపుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్త్రీల యొక్క సామాజిక ఆర్థిక సమానత్వం, హక్కుల గురించి మహిళను గౌరవిస్తూ సత్కరించడం ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రారంభ ఉపన్యాస కళాశాల సాధించిన విజయాల గురించి ప్రిన్సిపల్ శ్రీమతి భారతి మేడం తెలియజేశారు. కళాశాలకు విచ్చేసిన ముఖ్య అతిథి ప్రముఖ పారిశ్రామికవేత్త, ELICO కంపెనీకి ఉపాధ్యక్షురాలు మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయిన శ్రీమతి వనిత విద్యార్థినులకు జీవితంలో గెలవాలంటే కావాల్సింది కేవలం తెలివితేటలు మాత్రమే కాదని, గుండె నిండా ధైర్యం మరియు తనపై తనకు ఆత్మవిశ్వాసం ఉండాలని, ఈ క్షణమే మీ ప్రయాణాన్ని మొదలు పెట్టండి ప్రోత్సాహకరమైన ఉపన్యాసాన్ని ఇవ్వడం జరిగింది. నగర మేయర్ కె ఉమారాణి విద్యార్థినులకు మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే వరకు ఓపికగా ఉండండి తెలియజేశారు. కళాశాల పూర్వ హిందీ అధ్యాపకురాలు శ్రీమతి విజయ మేడం విద్యార్థినులకు మీ మీద మీరు నమ్మకం ఉంచండి, విజయం మీ స్వంతం చేసుకోండి. కళాశాల అధ్యక్షులు శ్రీ రాజేందర్ రెడ్డి విద్యార్థినులు అన్ని రంగాలలో ప్రగతి సాధించాలని విద్యార్థులకు తెలియజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఖేలో ఇండియా వారు నిర్వహించిన పోటీలలో NSS వాలంటీర్స్ పాల్గొని పథకాలను, సర్టిఫికెట్లను పొందారు. ఈ కార్యక్రమంలో యాజమాన్యం, ప్రిన్సిపాల్, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థినులు పాల్గొని విజయవంతం చేశారు. కార్యక్రమానికి హైదరాబాద్ నుండి వనిత డాక్టర్ గారు చీఫ్ గెస్ట్గా చేశారు. ఆ తర్వాత మేయర్ ఉమారాణి గారు కూడా చీఫ్ గెస్ట్గా వచ్చారు. తర్వాత ఈ కార్యక్రమంలో మేము రిటైర్ అయిన లెక్చరర్, అసిస్టెంట్ లెక్చరర్ అయిన హిందీ మేడం గారిని కూడా సన్మానించాము. అలాగే రోజా మేడం గారిని కూడా సన్మానించాము. ఎప్పట్లాగే ఈ కార్యక్రమాన్ని మేము చాలా గొప్పగా జరుపుకొని విజయవంతం చేశాము. మా మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీనగర్ కాలనీ పట్టణ పేరిక సంఘం మహిళల ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు స్వాగతం పలుకుతూ మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్య అతిథిగా నగర మేయర్ ఉమారాణి రమేష్ పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘంలో మహిళలకు సన్మానం చేయడం మరియు అర్బన్ అతిథులకు మహిళల ఆధ్వర్యంలో సన్మానం చేశారు. నగర మేయర్ మాట్లాడుతూ, మనం నిజామాబాద్ పట్టణంలో నాకు ఈ పదవి లభించడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు సేవ చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం మహిళలు, సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని నిర్వహించుకుంటున్నామని సంఘ సభ్యులు తెలిపారు. పెన్షనర్స్ భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పెన్షనర్స్ భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షురాలు దీనా సుజన అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ కూరగాయల ఉమారాణి వచ్చి ప్రసంగించారు. మహిళలు అన్ని రంగాలలో రాణించాలని, అలాగే మహిళలపై జరిగే దౌర్జన్యాలను అరికట్టాలని, నగర అభివృద్ధికి నిరంతరం పాటుపడతానని అన్నారు. తర్వాత వెల్నెస్ హాస్పిటల్ ప్రముఖ గైనకాలజిస్ట్ మమతారెడ్డి మాట్లాడుతూ, మహిళలు సాధారణంగా ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు వివరించి వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ లింగ అరుణ మా ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చి ప్రస్తుతం ప్రభుత్వ విధానాలు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, అదేవిధంగా మహిళలపై జరుగుతున్న దాడులు, పోరాడి సాధించుకున్న మహిళల హక్కులకు, ప్రస్తుత ప్రభుత్వాల వల్ల వస్తున్న ప్రమాదాలను వివరించడం జరిగింది. ఇంకా ఈ సమావేశంలో వెల్నెస్ సెంటర్ డాక్టర్ కృష్ణవేణి, అర్బన్ హెల్త్ సెంటర్ అర్సపల్లి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రకలాం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రారంభంలో జరిగిన చిన్నాల సాంస్కృతిక కార్యక్రమాలు హావతుల్ని అలరించాయి. అలాగే సిరిపలింగన్న తన పాటలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. కార్యక్రమం చివరిలో వివిధ రంగాలలో నిష్ణాతులైన మహిళా మనులకు సన్మానాలు చేయడం జరిగింది. పుష్పవల్లి, టీవీ లలిత, మేరీ జార్జ్, ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సిరిప హనుమన్లు, జనరల్ సెక్రటరీ ఈవీఎల్ నారాయణ, ప్రసాదరావు, బాలదుర్గయ్య, సాగర్, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. సమాజంలో స్త్రీ పాత్ర గొప్పది. సార్ పాట పాడినట్టు ఏ పనిలో కూడా స్త్రీ పాత్ర లేకుండా ఆ పనికి ముగింపు రాదు. ప్రతి రంగంలో స్త్రీలు ముందు ఉన్నారు. అన్ని రంగాలు, కుటుంబం నుండి సమాజం వరకు అన్ని రంగాలలో ముందు ఉంటున్నారు. ఇక ముందు తరాలు ఉండాలి. మీ పెద్దల ఆశీర్వాదాలతో మీ పిల్లలందరూ ఉండాలని. మహిళలు ఉపాధి పొందేందుకు మినీ సరస్ మేళాను జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సెర్ప్ నాబార్డ్ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో మినీ సార్స్ మేళా నిర్వహించారు. మార్చి 6 నుండి 12వ తేదీ వరకు మేళా నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ కామారెడ్డి జిల్లా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు మార్కెటింగ్ సేల్స్ కల్పించడం కొరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇందులో 32 స్టాల్స్ ఉన్నాయన్నారు. చేనేత, గోల్డ్, జ్యువెలరీ, కలంకారీ, మట్టి ప్రమిదలు, ఫ్రూట్ సలాడ్, రాగి జావా, వంట నూనె, ఆయుర్వేదిక్ అమ్మకాలు చేస్తున్నామని ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. నిజామాబాద్ జిల్లా 2 జిల్లాల మహిళలు తయారు చేసిన వాళ్ళ ఉత్పత్తులు వాళ్ళకు మార్కెటింగ్ కల్పించడము మరియు వాళ్లకు సేల్స్ కల్పించడం కోసము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకు సెర్ప్ నుంచి మరియు నబార్డ్ నుంచి మనకు సపోర్ట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 32 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరియు అన్ని మహిళలు తయారు చేసిన చేనేత మరియు కలంకారీ, గోల్డ్ జ్యువెలరీ, కోల్డ్ ప్రెస్ ఆయిల్, మట్టి పాత్రలు, మహిళా శక్తి క్యాంటీను, చేపల వంటకాలు, ఫ్రూట్ సలాడు, రాగి జావా, ఇలా ఆయుర్వేదిక్ ఐటమ్స్, టాయిలెట్ క్లీనర్ ఐటమ్స్, ఇలాంటివి చాలా రకాల ఐటమ్స్ను వాళ్ళు ప్రదర్శిస్తున్నారు మరియు అమ్మకాలు సేల్స్ చేస్తున్నారు. కొన్ని సంక్షిప్త వార్తలు. రాజ్యసభ సభ్యునిగా ఎంపికైన వేం నరేందర్ రెడ్డిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాత్రికేయుల పాత్ర అత్యంత కీలకం. ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న టీపీసీసీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నవీపేటలో అధికారులను ఆదేశించిన ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి. హఠాత్తుగా ప్రెస్ క్లబ్ కమిటీ కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం. జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉంటాం. త్వరలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు. ప్రభుత్వ సలహాదారులు షేబిరాలి, రూరల్ అర్బన్ ఎమ్మెల్యేలు డాక్టర్ భూపత్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ వెల్లడి. పేద ఆడబిడ్డల పెళ్లిలకు భరోసా. 3,24,00,000 చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ సలహాదారులు షేబిరాలి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ప్రపంచ దేశాలలో అన్ని మతాల వారు ఎక్కడ కూడా ప్రశాంతంగా లేరు. ఆర్మూర్లో చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. బాల్కొండ మండలంలో మైనార్టీ గురుకుల పాఠశాలతో పాటు ఇతర పాఠశాలలు, వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. మైనార్టీ స్కూళ్లలో టీచర్ అవతారం ఎత్తి పాఠాలు చెప్పిన కలెక్టర్. వైభవంగా కొనసాగుతున్న ఇందూర్ తిరుమల బ్రహ్మోత్సవాలు. అంకుటిత దీక్షతో బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న నరసింహారెడ్డి, దిల్ రాజ్ కుటుంబ సభ్యులు. రెవెన్యూ ఉద్యోగులకు అండగా ఉంటాం. బాధిత కుటుంబానికి 80 లక్షల రూపాయల చెక్కును అందజేసిన రాష్ట్ర రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి. పాల్గొన్న జిల్లా అధ్యక్షులు రమణ్ రెడ్డి. బిక్కనూరు మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను పరిశీలించిన కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. విద్యార్థులకు విజ్ఞానం అందించాల్సిన ఉపాధ్యాయులే రక్తం వచ్చేదాకా ఘర్షణ పడ్డ ఉపాధ్యాయులు. ప్రభుత్వ మయంలో ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట. బాల్కొండలో ఇఫ్తార్ పార్టీ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే వేమ్ల ప్రశాంత్ రెడ్డి. ముచ్చటగా మూడోసారి క్రికెట్లో T20 వరల్డ్ కప్ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించిన టీమిండియా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.